ఇవి సింగం కొట్టిన దెబ్బలేనా? అవును డాక్టర్. మా జూనియర్ లింగానికి ఏమైంది డాక్టర్? సింగం కొట్టిన తర్వాత స్వయంగా దేవుడి దిగి వచ్చి ఆపరేషన్ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక్కసారి సింగం కొట్టాడంటే ఉంటే కోమాలో ఉంటాడు, లేదా మార్చురీలో ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇంకెలా ఉంటాడు? కోమాలోకి వెళ్ళాడు. వెళ్తే ఫారెన్ వెళ్ళాలి, బ్యాంకాక్ వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి. ఇలా కోమాలోకి వెళ్ళటం ఏంటన్నా? జూనియర్ లింగానికి తండ్రి ఆడా ఈడా తెగ ఏడ్చేస్తున్నాడు. నీకు బీపీ వస్తే నీ చెంచగాలు భయపడతారేమో. నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, బీహార్, కర్ణాటక దేశం మొత్తం అనుకుంది. నన్నే లోపలేస్తావురా? తొక్కి పడేస్తా నా కొడక. తొక్కితే తొక్కించుకోవడానికి తొక్కుడు పిల్లని కాదు, సింహం పిల్ల. 2 నిమిషాల్లో బయటకు వస్తా. గోద్రేజ్ లాక్ తో లాక్ చేసా. లింగన్ సార్ మీకు బెయిల్ వచ్చింది సార్. అయ్యే లింగం అయ్యే. వీళ్ళందరినీ ఎందుకు చంపావరా? వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. తాడు చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళే అనుకుంటారు. నీ ఇంట్లో కనిపించారు, నీ వాళ్ళు అనుకొని వేసేసా. నేనైతే 10 నిమిషాలు వెయిట్ చేస్తా, కానీ నా కత్తి 1 మినిట్ కూడా వెయిట్ చేయదురా. నరికేస్తా, నిన్ను నరికేస్తా. ఇంటి పని మనిషిగా అడుగుతున్నాను, ఆయన ఏం చేయొద్దు. వాడు చస్తే సాలరీ రాదని భయపడుతున్నావా? నీకు సాలరీ నేను ఇస్తా. 10 సంవత్సరాలుగా నేను ఆయన సహజీవనం చేస్తున్నాం. ఆయన వదిలేయండి. ఆ ఇద్దరు నా పిల్లలు. మీరు ఆయన్ని చంపేస్తే నేను నా పిల్లలు అనాథలమైపోతాం. ఈవిడ మొహం చూసి వదిలేస్తున్నా. పో, బతికి పో. అటెక్కడికి రా? బెడ్రూమ్. నేను వెళ్ళమన్నది బెడ్రూమ్ కాదు, బయటకి. గెట్ అవుట్ ఆఫ్ మై విలేజ్. హాఫ్ సెకండ్ తర్వాత నువ్వు ఇక్కడ కనిపిస్తే తర్వాత ప్రపంచానికి కనిపించావు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై విలేజ్. గెట్ అవుట్ ఆఫ్ మై విలేజ్. ఒక మగాడిగా నన్ను దెబ్బ కొట్టాడు, ఒక పోలీసుడిగా నా కొడుకుని కోమాలో పెట్టాడు. మన ఇంట్లో నీసులేందే తినం, ఒంట్లో కసిలేందే పెరగం. ఉండి నా కొడుకుని అయితే నరుకుతా, లేదా నరికించుకుంటా. వాడికి ఎంతమంది అమ్మలు, ఎంతమంది నాన్నలు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండిరా. అన్నా ఏంద్రా? కాదన్నా. ఏంది కాదురా? వాడు సింగం 1, 2, 3 కాదన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, వాడు అండమాన్ జైల్లో ఖైదీ అన్నా. మనల్ని మోసం చేశాడన్నా. చూడాలన్నా. వాడు బతకూడదురా. బాయ్. సింగంకి ఎలా బాయ్ చెప్పాలో తెలుసా? ఓ, పిజ్జా, బర్గర్, పానీపూరి ఇవన్నీ పెళ్లి తర్వాతే. నువ్వు చాలా నాటి. చాందనే. ఎరా సింగం, లవర్ని అలా డ్రాప్ చేసి వెళ్ళిపోయావు? రాయ్, తన్నేం చేయొద్దు. ఏం చేయనురా, రేపొక్కటే చేస్తా. రాయ్ 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 రాయ్. రా రా.
ఒరే లింగం, చూడ్రా నా సింగం వచ్చాడు. నాకు అందం ఎక్కువైతే వాడికి ఆవేశం ఎక్కువ. ఏయ్ లింగం, దోమ కాకలేసిన రక్తమే తాగుద్ది, దాహం వేసిన రక్తమే తాగుద్ది. ఈ రోజు నేను నీ రక్తం తాగుతా. నువ్వు దోమ అయితే నేను ఆలవుతుండ్రా. ఈ రోజు నీ తలకాయతో తలకాయ కూర వండుకుంటా. ఏయ్ లింగం, నీ హెడ్ తో ఆకి ఆడుకుంటా. బుల్డోజర్ తో బుర్ర కొక్కుంటున్నావు. ఈ రోజుతో ఫినిష్ రా సింగం. యముడికి రెస్ట్ ఉండదని ఎన్కౌంటర్ సాపేశా. రీస్టార్ట్ చేయనివ్వకు. వాడితో మాట్లాడనవసరం. వేసేయండి రా వాడిని. చాందిని, చాందిని, చాందిని. వీడిని మూటగట్టి గుడి దగ్గర బావిలో పడేయండిరా. రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న వార్త. బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. సింగం లేడని సింగరాయకొండ గుండెలు బాదుకుంటుంది. స్టేట్ మొత్తం కన్నీళ్లు పెడుతుంది. ప్రజలు బాధతో టపాసులు పేలుస్తున్నారు. అసలు సింగం పోలీస్ కాదు ఖైదీ అని, ఖైదీ కాదు దేవుడని అంటున్నారు. సింగం గురించి మీ మాట? అడవిలో సింహం లేకపోయినా, వైన్ షాప్ లో మందు లేకపోయినా, సింగరాయకొండలో సింగం లేకపోయినా వేస్ట్ అండి, వేస్ట్. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ కృష్ణవంశీతో మీ రమ్యకృష్ణ, TV9. పోలీస్ డ్రెస్ తో పుట్టి, పోలీస్ డ్రెస్ తో పెరిగి, సిన్సియారిటీ అనే లాఠీ పట్టుకుని, చట్టం అనే టోపీ పెట్టుకుని, రోజుకు 28 గంటలు డ్యూటీ చేసే ఆ సింగం ఇప్పుడు ఏమయ్యాడు? యావత్ భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆ కన్నీళ్ల వరదలకు పంటలు కొట్టుకుపోయాయి. రైతులకి 500 కోట్ల ఆస్తి నష్టం. చిన్నపిల్లలు పాలు తాగడం ఆపేశారు. గేదెలు పాలివ్వడం మానేశాయి. అందరి కళ్లల్లో ఒకే చూపు, సింగం కోసం ఎదురు చూపు. అందరి గొంతుల్లో ఒకే అరుపు, సింగం కోసమే ఆ పిలుపు. స్లీపింగ్ టాబ్లెట్స్ లేకుండానే క్రిమినల్స్ గుండెల్లో నిద్రపోయే సింగం 1 to 3 పోలీస్ కాదు ఖైదీ అంటున్నారు. సింగం పోలీస్ అయితే P అని, ఖైదీ అయితే K అని, దేవుడైతే D అని SMS చేయండి. దేవుడా, నా సింగాన్ని బతికించు. 101 గుమ్మడికాయలు, 201 టెంకాయలు కొడతాను. ఆ తర్వాతనే మందు కొడతాను. సింగానికి ఏమీ కాకూడదల్లా. తను ఎక్కడున్నా రేపు ఇక్కడ ఉండాలి. ఎల్లుండి నేను మక్కాలో ఉంటాను. ప్రభాస్, మా నాన్నని చంపావు. నీ కోసం సముద్రం అంతా వెతికాను రా. ఈ రోజు నేను చంపేస్తాను రా. అయ్యా, దీనికి సైట్ అన్నట్టుంది. ఈ నాన్నని చంపింది నేను కాదు, ప్రభాస్ గారు. ఈ రోజు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నిన్ను వదలను, చంపేస్తాను. నేనయ్యా, దీనికి చెవుడు కూడా ఉన్నట్టుంది.
ప్రభాస్ బాడీ నా బాడీ ఒకేలా కనపడుతుందా నీకు? ఆయన ప్రభాస్, నేను సింగాన్ని. ఆయన 6 ప్యాక్, నాది 7 ప్యాక్. అయిపోయావరా ప్రభాస్ గా. అయ్యా దీనికి చాదస్తం కూడా ఉన్నట్టుంది. ఫైట్ తప్పేటట్లేదు. ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. ఈ ఎపిసోడ్ని 100 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తే మంచు విష్ణు గారు ఒప్పుకోలేదు. అందుకని టైగర్ షార్క్తో హిందూ మహాసముద్రంలో ప్లాన్ చేస్తే మా సింగానికి ఆకలేసి షార్క్ని నమిలి మింగేశాడు. అందువల్ల తీయలేకపోయాను, నన్ను క్షమించండి. ఇట్లు అక్షత్ అజయ్ శర్మ, పండిట్ ఫ్రమ్ యూపీ, ఇప్పుడున్నది తిరుపతి. ఇదంతా విష్ణు గారు పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి చెప్పించారు. గూటిలోన గుహ్వా లేదు, గంప కింద కోడి లేదు, దుత్తలోన ముంత లేదు, చెరువులోన సాప లేదు. గూటిలోన గువ్వ లేదు, గంప కింద కోడి లేదు, దుత్తలోన ముంత లేదు, చెరువులోన సాప లేదు. మూట బావి నిండి ఉన్న కంది సేను పండలేదు, సింతలెన్ని ఉండి కూడా సిరునవ్వులు ఎండలేదు. మంది మంది సింగం మంది సింగం 1 2 3 1 2 3 సింగం 1 2 3. వాడు బ్రతికి రావాలని పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, దీక్షలు, ప్రార్థనలు ఇవి కాదన చేయాల్సింది. వాడి దినం మర్యాదగా ఇవన్నీ ఆపేసి ఎవడి గుడిసెకు వాడు వెళ్ళిపోండి. మీరు ఏం చేసినా ఆ సింగం కోసం కాదు, ఈ లింగం కోసం చెయ్యాలి. వాడు సచ్చాడో, వాడు రాడో. సూర్యుడు రాడని చెప్పు నమ్ముతాం, సముద్రం ఎండిపోతుందని చెప్పు నమ్ముతాం. మా సింగం అన్న రాడని చెప్తే మాత్రం నమ్మం. సింగం 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 ఎందుకు రా మీకు వాడంటే అంత పిచ్చి? భక్తి. మేమంతా సింగం భక్తులం. ఎప్పటి నుంచిరా? మొన్న హుదూద్ తుఫాన్కి ₹1,00,000 చెక్ ఇచ్చినప్పటి నుంచి. రాయ్ చూస్తారంట్రా, ఏసేయండ్రా. One minute. Who is this? నైనదారా ఆ మార్కర్ ఇవ్వు. సరిగ్గా పడలేదు. ఇప్పుడు మ్యాచ్ అయింది. వీడెవడో నా డిఎన్ఏకి దగ్గరగా ఉన్నాడే, అంటే వీడు మా కష్టానికి ప్రతిఫలం. బాబు బాబు, నేను ఎక్కడున్నాను? సింగరాయ కొండలో నేనా? స్విమ్మింగ్ పూల్లో. సింగరాయ కొండలో స్విమ్మింగ్ పూల్ లేదే. ఆఫ్రికా కొండల్లో ఉంది. ఇదిగో అనకొండ. మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీ అమ్మ పేరు అన్నపూర్ణ. కొంపదీసి మీ డాడీ పేరు జంగం కాదు కదా? జంగమే. జంగమా? నా పేరే జంగంరా. నేనేరా మీ డాడీ, నేనేరా మీ డాడీ. నానా బాబు బాబు, ఎప్పుడో నువ్వు పుట్టినప్పుడు నీ కేక విన్నానరా. నువ్వెలా ఉన్నావు? నన్ను ఎలా గుర్తుపట్టావు? విత్తనం వేసేవాడికే తెలుస్తుందిరా ఏ మొక్కేంటో. కాకి పిల్లని కాకి మళ్ళీ ప్రత్యేకంగా గుర్తుపట్టాలరా.
ఎవరివిడా? మీ పిండిరా, వీడికి మమ్మీ. కళ్ళు పోతారా దౌర్భాగ్యుడా. మన ఇంటి జూనియర్ ఆధార్ కార్డా నాన్న? బుడ్డోడి పేరేంటి? వీడికి అన్నప్రాసం దగ్గర నుంచి ఇంతవరకు పేరు పెట్టలేదురా. ఒక అన్నగా నువ్వు ఒక పేరు పెట్టు. నానా నువ్వు జంగం, నేను సింగం, వీడు లవంగం. లెట్స్ గో లవంగం. చలో వెళ్ళు. అదే స్మైల్. సింగం పోలీసా ఖైదియా దేవుడా అన్న SMS కాంటెస్ట్ కి దేవుడని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కోట్లల్లో SMSలు వచ్చాయి. అందరి నోట ఒకటే మాట, దేవుడు దేవుడు దేవుడు. ఏంట్రా ఇది? ప్రజల గుండెల్లో మన వంశంలో 100% పోలీసే రావాలి. అలాంటిది 0.001 ఖైదీ అని 99.99 దేవుడు అని వచ్చింది. నా రక్తం పంచుకు పుట్టి పోలీస్ అవ్వాలి కానీ ఏంటిదంతా? నేను పోలీసుని కాదు, ఖైదీని కాదు, స్టూడెంట్ని. 1933లో ఇంటర్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు అమ్మా. ఇంటర్ థర్డ్ ఇయరా? ఒకరోజు మా ప్రిన్సిపాల్ గారికి బోర్ కొట్టి నన్ను పిలిపించి ఓ జోక్ చెప్పమన్నారు. ఇప్పుడు జోక్ చెప్పరా. ఏం చేసావురా? జోక్ చెప్పాను. నువ్వు వేసిన జోక్కి చచ్చిపోయారా? అరెస్ట్ హిమ్. అలా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడ్డ నేను కొన్ని రోజులు చాలా బాధపడ్డాను. ఒక రోజు రే, నువ్వేనా ఉరికమ్మ వెక్కబోతున్న ఖైదీవి? ఏ నేరం చేసావురా? చెప్పురా బేసాలే, చెప్పు. పోస్టుమార్టం రిపోర్ట్లో నా జోక్ వల్లే చనిపోయిందని తేలింది. దాంతో నన్ను తీసుకెళ్లి అండమాన్ జైల్లో పడేశారు. అక్కడ ఒక రోజు నేను సెల్లో ఉండగా అరుపులు కేకలు వినబడ్డాయి. ఆ అరుపులేంటని జైలర్ని అడిగాను. 89వ నెంబర్ సెల్లో ఉన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ తనకి కాపలా పెట్టిన 2 లేడీ కానిస్టేబుల్ని చంపి అడ్డొచ్చిన ముసలి ఎస్ఐలను కూడా చంపి స్టేషన్ పిట్టగూడ దూకి పారిపోయాడని చెప్పారు. వారిని పట్టుకోవడం చేతగాక నా సహాయం అడిగారు. ఆ జైలుకు సంబంధించిన మ్యాప్ను తెప్పించి వాడెక్కడ దాక్కున్నాడో కనిపెట్టాను. నా ప్రాణాలకు తెగించి పట్టుకొని వాడికి కూడా జోక్ చెప్పాను. దాంతో వాడు నవ్వి 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 ఫిట్స్ వచ్చి చచ్చిపోయాడు. ఆ విషయం గవర్నర్కు తెలిసి జోక్తో ఒక టెర్రరిస్ట్ని చంపానని నన్ను మెచ్చుకొని పోలీస్ ఆఫీసర్ని చేశారు. సింగరాయకొండలో ఆ లింగంగాడి అంతు చూడడానికి నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు.